చూస్తున్నారు కదండి, ఈశ్వరమ్మ గారు అంటే తనేనండి. చాలా పెద్ద గార్డెనర్ అండి. ఇప్పటి నుంచి కదండి, చాలా చెప్పాలంటే ఆంధ్రాలో చాలా మోస్ట్ సీనియర్ గార్డెనర్ అండి. టెర్రస్ గార్డెన్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందంట. జాబ్ చేసేవాళ్ళు, అప్పుడు కొద్దిగా తగ్గింది. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా ఆ సార్ గారు తను ఇద్దరు కలిసి కూడా బాగా మొక్కలు పెంచడం అనేది చాలా హాబీగా పెంచుతున్నారండి. చిన్నపిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటారండి. మొక్కలు కూడా చాలా చక్కగా, ఒకటి రెండు అని కాదండి, ఒక మొక్క ఉంది ఒక మొక్క లేదు అన్నట్టు కాదు, చాలా చక్కగా చాలా మొక్కలను అయితే పెంచుతున్నారండి. చూశాను కదా గార్డెనింగ్ అంతా చాలా బాగుంది. అన్ని వెరైటీస్ ఉన్నాయండి, ఒకటి ఉంది ఒకటి లేదని కాకుండా ప్రతి ఒక్క మొక్క కూడా చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు. ఫ్రూటింగ్ కానీ, ఫ్లవరింగ్ కానీ, ఇంకా అలాగే ఆర్కిడ్స్ కానీ, ఇలా చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. చూస్తారు కదా, ఈ చాలా అయితే నాకు నచ్చినాయండి. రమ్మన్నారు కానీ కొద్దిగా ఊరు వెళ్ళటం వల్ల ఇంట్రడ్యూస్ చేయలేకపోయాను నేను. సరే నాన్న రావడం కొద్దిగా లేట్ అవుతుంది, మీరు వీడియో తీసుకోండి అన్నారు. సరే అని మొదలుపెట్టాము. నేను మొక్కలన్నీ కూడా ఆదిత్య బాబే తీసుకుంటాడండి. నేను గార్డెన్ ఎక్కువగా ఏం చదువుతున్నాము నువ్వు 10th క్లాస్లో ఉండి కూడా కుర్రోడు బాగా చూసుకుంటాడు మొక్కలు. ఇది ఈశ్వరమ్మ గారు ఇల్లు అండి. మన ఈశ్వరమ్మ గారు అంటే తెలియని వారంటూ దాదాపు ఆంధ్రాలో ఉండరు. చాలా పెద్ద మంచి గార్డెనర్ అండి. మొక్కలు అవి కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి. అవార్డ్స్ అన్నీ కూడా మీకు పెడతామని చూస్తారు. కానీ చూడండి ఆర్కిడ్స్ ఎంత బాగా వచ్చినాయి. ఎంట్రన్స్ చూడండి. ఇది చీమ చెంద, వెరిగేటెడ్ చీమ చెంద, మందారం, ఇవన్నీ బోగన్ వెళ్ళేసి మందారాలు ప్రూనింగ్ చేశారు చక్కగా. లోటస్ చూడండి, ఊరిలో ఉన్నారండి. క్లీనింగ్ ఇవన్నీ కొద్దిగా చేయలేదు, కాకపోతే గార్డెన్ నేను తీసుకున్నానంటే రమ్మన్నారు. చూడండి అసలు చక్కగా ఉన్నాయో. రెడ్ కమరాలు, ఇవన్నీ మందారాలు. అటువైపు ఇవి చూడండి, ఆకుకూరలు కానీ, మందారాలు చాలా రకాలు ఉన్నాయి. ముద్ద మందారాలు కానీ, ఇది పింక్ కానీ, చూడండి సీతాఫలాలు ఇవి కూడా చూడండి. పెద్దగా వచ్చాయి. టబ్ మాత్రం చిన్నవి 120 రూపీస్ టబ్లోనే పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. చూసారా ఇవి, చూసారా ఎంత బాగున్నాయో. చూడండి ఎంత బాగుంది. ఎగ్జోరా ప్లాంట్స్ కానీ, సీతాఫలం కానీ, ఈ మల్బరీ, ఇది లాంగో ఏదో అయితే తెలీదు. మల్బరీ చూడండి. మల్లెలు కానీ చూడండి, బొకేల్ లాభులు ఏమన్నా కదండి. మల్లెలు, బ్యాడ్ ఆఫ్ ప్యారడైజ్ అంటారు కదా. ఇవి రెయిన్ లిల్లీస్, మల్టీ ప్యాటర్న్స్, ఇవన్నీ కాస్మోస్ చూడండి. జామ మొక్క, ఇదంతా వంగ తోట అండి. ఇదంతా కూడా సపోటాలు చూడండి. బోగన్ విలియా, ఏమో మ్యాంగో, ఇప్పుడే ఫ్లవర్ వస్తుంది. నిమ్మ, వైట్ నేర్ చూడండి ఇంత పెద్దగా ఉంది. ఆ డ్రమ్లో పెట్టారు. ఇవన్నీ ఫ్లవర్, మునగ, డ్రాగన్ చూడండి. డ్రాగన్ మొత్తం కూడా ఫ్లవరింగ్తో ఉందండి. బర్డ్స్ చూడండి. ఇదిగోండి, అన్నీ కూడా ప్రూనింగ్ చేసి పెట్టారు. మొత్తం ఇప్పుడే స్టార్ట్ అయింది.
ఇది కాయలు కూడా ఉన్నాయి చూడండి. వీటికి ఏంటంటే డైరెక్ట్ ఎండ ఉండాలండి. ఇదిగోండి, ఇది బ్లాక్ నేరేడు, అల్ల నేరేడు అంటారు కదా. ఇవి నిమ్మల బత్తాయి అనుకుంటా. తర్వాత ఇదిగోండి స్నోని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక నేరేడు. ఇదిగోండి అరటి చెట్టు చూసారు కదా, పాట్లో వచ్చేది చిన్న సైజు అరటి. ఇది అంటే పొట్టిగానే ఉంటుంది మొక్క, దీన్ని కాపు వచ్చేసిద్ది. చూసారా ఈ నందివర్ధన వాళ్ళు. ఇంకో చూడండి ఇంత బాగుంది. కలర్స్ ఉన్నాయి, కలర్స్ ఎంత బాగుంది. డ్రమ్లో రూపాయి పెట్టారు. ఈ పూజకని ఉమ్మెత్తి పువ్వులు పెట్టారు. ఇది చూసారా, ఈ మొత్తం కూడా వంగదండి. వైట్, పర్పుల్ కానీ అన్ని కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి మిస్వాక్ అండి. ఇది ఒక నేరేడు. లేరు మేడం గారు, అందువల్ల మనకి చెప్పమన్నారు, లేకపోతే ఇంట్రొడ్యూస్ చేయించేవాళ్ళు మీకు. మల్బరీ ఇది లాంగ్ అంట. ఇది మల్బరీ కానీ ఇవన్నీ చూడండి. ఇవన్నీ చూడండి, మాస్ రోజెస్ ఇవన్నీ. చూసారా కొండ మామిడివి. కూర్చోండి ఎంత బాగుంది. ఇవన్నీ కూడా ఒకవైపు చూసింది మీరు. ఇవన్నీ రెయిన్ లిల్లీస్లో కూడా చాలా రకాలు ముద్దు ఉన్నాయి, సింగిల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది బీర. ఎల్లో కాంబినేషన్ ఉన్నాయి, ఆరెంజ్ ఉన్నాయి. చూసారు కదా, ఇది ఆకాకర అంటారు కదండి, అది. ఇది దొండ, మిర్చీలు, దీంట్లో తోటకూరలు కూడా ఉన్నాయి. ఈ ఎక్సర్కి ఇంపేషెన్స్ అంటారు కదండి, అది. ఈ మాసంలో చేస్తాం. చూసారా, ఐ మీన్ ఇది బిల్వం. చూడండి అసలు ఇది మొత్తం కూడా ఈ సీతమార్ జడగంటలు అంటారు కదా, అవి. ఈ రోజెస్, గులాబీ మొక్కలు, వంగ. చూసారా, ఈ వాటర్ క్యాబేజ్ అంటారు, తర్వాత లక్ష్మీ కమలాలు అంటారు కదా, ఇవి మిర్చి మందారంలో చాలా రకాలైన వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. ఇవి తెలుసు కదా, ఇంకా దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రూనింగ్ చేశారండి, ఆల్రెడీ గ్రాఫ్ట్ చేసినట్టున్నారు. ఇవన్నీ గ్రాఫ్ట్ చేసినట్టుంది. ఇదండి ఏడీ నిమ్స్ మొత్తం కూడా. ఈ బ్లాక్ మొత్తం ఏడీ నిమ్సే. ఇక్కడ చూడండి సీడ్ పాట్స్ కూడా ఎలా వచ్చినాయి. ఈ ఏడీ నిమ్సే. చూడండి బాగుంది కదండి కలర్. టంగ్ చూసారు ఎంత బాగుంది. తమ్ముడు, నువ్వు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నా నీకు? ఇంట్రెస్ట్ లేదా మీ తమ్ముడికా? మీ తమ్ముడే ఎంత వచ్చింది? అదే మీ తమ్ముడికి అయితే ఇంట్రెస్ట్ ఉంది. ఇవన్నీ గ్రాఫ్ట్ చేసినాయి. ఇవన్నీ చూడండి, కవర్లు కూడా ఇంకా తీలా ఊరేగటం వల్ల
ఇవన్నీ కూడా గ్రాఫ్టింగ్ చేసినాయి. ఈ రోజు చూడండి ఎంత బాగుంది. అసలు చూడండి ఎంత బుషిగా బొకేలాగా ఉంది. చూసారు ఇదిగోండి ఎంత బాగుంది చూడండి. ఇదిగోండి చూసారా అసలు ఎంత బాగుందో. ఇవి కూడా చూడండి అసలు ఇంకా కూడా తెలిసి 5 రకాలు ఏం కనిపించింది నాకు. ఇదండి నేతిబెర సైజ్ చూడండి ఎంత బాగుందో కాయ. స్టిక్కీ ప్యాడ్స్ పెట్టారు కానీ యాప్ మర్చిపోయినట్టున్నారు తీరు. ఇదండి నేతిబెర చూడండి. నేతిబెర అంటే ఇవన్నీ కోసారు కొన్ని. కాకరాయన్ని కూడా ఊరు వెళ్ళడం వల్ల కొద్దిగా వదిలేస్తున్నాయి. అవి ముదిరిపోయినాయి, సీడ్స్కి వదిలేసారు అనుకుంటా. ఇవన్నీ ఇదేం ప్లాంట్ చూసారుగా, ఇది ఇలాచి యాలక వంకాయ అని చూసారు. ఇదిగోండి కంపోస్ట్ చూసారు. కంపోస్ట్ వేళ్ళు ఎంత ఉన్నాయో. లీఫ్ మోడ్ కంపోస్ట్ చేయడానికి పెట్టినాయి. ఇదిగోండి ఆనియన్ పిల్స్తో తయారు చేసిన కంపోస్ట్. ఇది కిచెన్ కంపోస్ట్ తయారు చేస్తారు. ఇవన్నీ క్యాబేజ్ అయితే నాకు బాగుంది. చక్కగా బొకేలాగా ఇచ్చేవచ్చు వచ్చిన గెస్ట్లకి. ఇవన్నీ వచ్చింది చూసారు. ఇది అరటి, ఇది చూసారు కదా గ్రీన్ అరటి అండి. ఇది నాందేడ్ అంటారు కదా అదే ఇది. బొప్పాయి చూడండి కాయలు. మిర్చిమల్లి కానీ ఇవన్నీ కూడా ఇవి ఉన్న కొద్ది ప్లస్ అంజీర్ మొక్క చూడండి కాయలు కూడా వచ్చినాయి. దీన్ని ప్రూనింగ్ చేశారు. ఇది మొలక చెట్లు ఇవన్నీ చూడండి. ఇది చక్కగా ఉన్నాయి కదండి. క్యాబేజీ చక్కగా బొకేలాగా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో. గార్డెన్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఒక మొక్క ఉంది ఒక మొక్క లేదు అనేటట్టు లేదండి. చాలా రకాలు ఉన్నాయి గార్డెన్లు అన్నీ కూడా. వీటిలో లైట్ పింక్ షేడ్స్ చాలా ఉన్నాయండి. వెంకాల కూడా ఇదిగోండి చూసారా. దీంట్లో అక్కడ వైట్ కూడా ఉన్నాయి. ఈ లైటు చూడండి ఎంత బాగుంది బొకేలాగా.